హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ నమస్తే అండి. సో ఈరోజు వచ్చేసి మనం డే 3 అండి. సో నేను లైవ్ చేశాను. ఆ లైవ్లో నా వాయిస్ అనేది రాలేదు, ఎందుకనేది నాకు అర్థం కాలేదు. సో నేను ఇది వీడియో చేసి పంపిస్తున్నాను, అప్లోడ్ చేస్తాను. సో ఏంటంటే మన డే 3లో ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే, మనం మనీ విషయంలో ఏదో ఒకప్పుడు బాధపడ్డాం కదండి. అంటే లాస్ అయి ఉంటుంది, ఏదో బిజినెస్లో పెట్టినప్పుడు లాస్ అవ్వచ్చు, ఒకరికి ఇచ్చినప్పుడు ఆ మనీ అనేది రాకపోవడం కూడా ఒక నష్టమే. అలా మనం ఏదో ఒక రూపంలో డబ్బు విషయంలో చాలా బాధపడి ఉంటాము. ఎప్పుడైతే బాధపడ్డామో ఆ బాధ అనేది ఇంకా మనల్ని కుంగతీస్తూ ఉంటుంది. సో ఆ బాధపడిన డబ్బు విషయంలో ఇంకా దాని గురించే పదే పదే ఆలోచించడం వల్ల మనకు మనీ బ్లాక్స్ అనేది ఇలా గట్టిగా పట్టేసుకుంటాయి. మరి ఆ మనీ బ్లాక్స్ని రిలీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? మీరు కొంచెం ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొనేసి ఒక బుక్ కానీ పేపర్ కానీ తీసేసుకొని, మీరు డబ్బు విషయంలో ఎప్పుడైతే బాధపడ్డారో ఆ బాధనంతా గుర్తు చేసేసుకొని దాని గురించి డెప్త్గా రాసేయండి. ఎందుకు జరిగింది, దేనికి, ఎందుకు అలా జరిగింది అనేది డీటెయిల్గా రాసేసి దాన్ని చింపి బర్న్ చేయడమా లేకపోతే యూనివర్స్కి ఇవ్వడమా ఏదో ఒకటి చేసేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కౌంట్ చేసేసుకొని మీ హార్ట్ పైన చేయి పెట్టేసుకొని, మై డియర్ మనీ, నేను తెలిసి తెలియని వయసులో జరిగిన పొరపాట్లకి, మీ విషయంలో నేను అలా చేసిన తప్పులకు నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, నౌ ఐ ఆమ్ సేఫ్, మై మనీ ఈజ్ ఆల్సో సేఫ్, నౌ ఐ ఆమ్ ఆల్సో సేఫ్, మై మనీ ఈజ్ సేఫ్ అనేసి 3 times ఇలా స్లోగా చెప్పేసుకొని టుడే ఈజ్ ఐ ఆమ్ హీల్డ్ అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అదే టుడే ఈజ్ ఐ ఆమ్ హీల్డ్ అనే దాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరైతే నాకు కామెంట్స్ ఎక్కువగా చేస్తారో వాళ్ళందరినీ కూడా నేను హీల్ చేస్తానండి. సో తప్పకుండా ఈరోజు మీరు అందరూ కూడా ఇది ప్రాసెస్ అనేది చేసేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డే 1 డే 2 అయితే ఎవరైతే చేస్తారో చేస్తేనే తర్వాత డే 3కి వెళ్ళండి. డే 1 డే 2 చేయకుండా డైరెక్ట్ డే 3కి వెళ్ళకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మీకు మిరాకిల్స్ రావాలి అని అంటే కంపల్సరీ డే 1 డే 2 చేయాల్సిందే కదా ఫ్రెండ్స్. సో డే 1 డే 2 చేశాక డే 3కి వెళ్ళండి, ఓకేనా. సో మీ మనీ బ్లాకేజెస్ని మొత్తం రిమూవ్ చేసుకోండి, ఓకేనా. సో చేసి చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ హీలింగ్. సో తప్పకుండా చేయండి. ఈరోజు వచ్చేసి మాస శివరాత్రి కదా. సో ఈరోజు ఏం చేస్తారంటే బిల్వ దళాలను తెచ్చేసుకోండి, అలాగే పంచామృతము కూడా తయారు చేసేసుకొని పంచామృతంతో శివయ్యకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ అభిషేకం చేసేసి బిల్వ దళాలను మంచిగా కడిగేసి ఒక మన పొమగ్రనేట్ అంటే దానిమ్మ చెట్టు వెనక కొమ్మ సన్నది తీసేసుకొని దాంతో కుంకుమతో కానీ ఎర్రసింధూరంతో కానీ పేస్ట్గా చేసేసుకొని బిల్వదళాల పైన శ్రీరామ అనేసి రాసేసి వాటిని శివయ్యకు సమర్పించేసి శివ పంచాక్షర స్తోత్రాన్ని చదవండి, లేదా శివ అష్టోత్తరాన్ని ఈరోజు పఠించండి. చాలా అద్భుతమైన డే అండి. సో ఈరోజు చాలా అద్భుతంగా మీ యొక్క విషెస్ ఏమున్నా కూడా శివయ్యకు చెప్పుకోండి. ప్రతి కోరిక చెప్పేటప్పుడు శివలింగం పైన ఇలా క్లాప్స్ కొట్టండి, ఇలా 3 times కొట్టాలి. ఫస్ట్ 3 విషెస్కి 3 ఇలా 3 అంతే, అంతకంటే ఎక్కువ కొట్టొద్దు. 3 సార్లు మాత్రమే క్లాప్స్ చేయండి. మీ యొక్క ఉన్న స్ట్రక్ మనీ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, దేని గురించి అయినా చెప్పాలనుకుంటే 3 సార్లు మీ విషెస్ని అన్ని మనసులో కోరుకొనేసి 3 సార్లు అక్కడ లింగం పైన చప్పట్లు కొట్టండి. మీ యొక్క కోరికలు శివయ్య అనుగ్రహిస్తాడు, ఓకేనా అండి. సో థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మనీ మిరాకిల్స్ క్లాసెస్ ఎవరికైతే అర్జెంటుగా నీడెడ్ ఉందో వాళ్ళకి మన లింక్ని షేర్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ, లవ్ యూ అండి. కామెంట్ సెక్షన్లో టుడే ఈజ్ ఐ ఆమ్ హీల్డ్ అని కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.